హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా క్రియేట్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్ ఛానల్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేనైతే యూట్యూబ్ని ఓపెన్ చేస్తున్నాను. ఎస్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడైతే నాకు 2 ఛానల్స్ ఉన్నాయండి. నేను మీకు చూపించబోయేది వచ్చి సుధా ఎద్దల 442 అకౌంట్. దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇలా ఓపెన్ అయింది. ఎస్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. నా ఛానల్ అయితే ఓపెన్ అయిందండి. దీంట్లో మీకు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడైతే లోగో అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఫోటో అన్నా చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమో అది అక్కడ అప్లోడ్ చేసుకోండి. నేనైతే గ్యాలరీలోకి వెళ్ళేసి మీకు చూపించడానికి ఒక ఫోటో తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ హ్యాస్ ప్రొఫైల్ పిక్చర్. ఇది సేవ్ అయిపోతుంది. తర్వాత నేమ్ వచ్చేసి నేను అలానే ఉండాలనుకుంటున్నాను, సుధా ఎద్దల. ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ అండి. డిస్క్రిప్షన్ వచ్చేసి మీ ఛానల్ దేని గురించి అయితే దాని గురించి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్ రాయడం తెలియదు అంటే ChatGPTతో హెల్ప్ తీసుకొని రాయండి. తర్వాత నేనైతే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి తర్వాత నా ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడైతే ఒక వీడియో అయితే ఉంది. దీన్ని అయితే అలానే ఉంచేస్తున్నాను. సేవ్ చేసేస్తున్నాను. బ్యాక్ వచ్చేసాను. ఇప్పుడైతే నేను ఎలా వీడియో అప్లోడ్ చేయాలో చూపిస్తున్నాను. షార్ట్ దగ్గర క్లిక్ చేయండి ప్లస్ ఐకాన్ మీద. తర్వాత మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సాంగ్ ఉంటే సాంగ్, లేకపోతే వాయిస్ ఓవర్. తర్వాత నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకున్నాను. దాని మీద సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డన్. ప్రాసెస్ అయితే అవుతుంది. ప్రాసెస్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. తర్వాత టిక్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ డీటెయిల్స్లో ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. తర్వాత అయితే నేను ఇక్కడ టైటిల్ అయితే ఇస్తున్నాను. టైటిల్ అయితే నేను ఇంట్రొడక్షన్ యూట్యూబ్ వీడియో అని ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నా వీడియో యూట్యూబ్ ఇంట్రొడక్షన్ వీడియో కాబట్టి ఇంట్రొడక్షన్ యూట్యూబ్ వీడియో. మీ యూట్యూబ్ వీడియో ఏదైతే మీరు షేర్ చేసుకుంటున్నారో ఆ పేరైతే ఇచ్చేయండి. తర్వాత అన్లిస్టెడ్లోకి వెళ్ళాను. పబ్లిక్ సెలెక్ట్ చేసుకోండి, అప్లోడ్. అన్లిస్టెడ్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్. తర్వాత నా వీడియో అయితే అప్లోడ్ అవుతుందండి. అప్లోడ్ అవ్వడానికైతే టైం అయితే తీసుకుంటుంది. తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. అప్లోడ్ తర్వాత నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడైతే సి వీడియో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ చూసారా, నా వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. అది అన్లిస్టెడ్లో ఉంది. ఇప్పుడైతే నేను వైటీ స్టూడియోలోకి వెళ్తున్నాను. ఇక్కడ వైటీ స్టూడియోలోకి వెళ్ళి మనం అన్లిస్టెడ్ వీడియోని లిస్టెడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇక్కడ మనం ఏ అకౌంట్లో అయితే పోస్ట్ చేస్తున్నామో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సుధా ఎద్దలా కదా మీకు చూపిస్తున్నాను, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేశాక నా వీడియో అయితే ఇక్కడ కనిపిస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి. అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి డిస్క్రిప్షన్ దగ్గర. పేస్ట్. తర్వాత అన్లిస్టెడ్లో ఉంది, నేనైతే పబ్లిక్లో ఇవ్వాలనుకుంటున్నాను. సో బ్యాక్, సేవ్. అలాగే హ్యాష్ ట్యాగ్స్ కూడా. హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ కాబట్టి షార్ట్స్, హ్యాష్ ట్యాగ్ వైటీ షార్ట్స్,
మీ ఛానల్ దేని గురించి అయితే, మీ వీడియో దేని గురించి అయితే ఆ హ్యాష్ ట్యాగ్స్ అది ఉండేటట్టుగా హ్యాష్ ట్యాగ్స్ వచ్చేలాగా చూసుకోండి. నేనైతే యూట్యూబ్ షార్ట్స్ అని ఇస్తున్నాను. యూట్యూబ్ ఇంట్రొడక్షన్ వీడియో కాబట్టి నాది యూట్యూబ్ ఇంట్రొడక్షన్ వీడియో అని ఇస్తున్నాను. తర్వాత బ్యాక్ వచ్చి సేవ్ చేసేసాను. తర్వాత ఇదైతే సేవ్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి నేను ఛానల్లోకి వెళ్ళేసి అయితే చూపిస్తాను. నా ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. నా వీడియో ఫస్ట్ అన్లిస్టెడ్లో ఉంది, ఇప్పుడు లిస్టెడ్ అయిపోయింది, అంటే పబ్లిక్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నీకైతే వీడియో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ కింద అయితే పబ్లిక్ అని చూపిస్తుంది చూడండి. నా వీడియో అయితే సక్సెస్